మీరేం చెప్పారు? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ నాకు గనక ఒక ఎంపీ ఉన్నా చెలరేగిపోయేవాడిని దేశం అంతా పార్లమెంట్లో అని చెప్పేదో చెప్పారు. ఒకసారి ఉందా మీ దగ్గర? లేదా? 151 మంది ఎమ్మెల్యేలుండి 22 మంది ఎంపీలుండి మరి మీరు ఏం చేస్తున్నారు? తప్పు కేంద్ర ప్రభుత్వంలో లేదు, అడగటంలో తప్పు మంది ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఇంకొక వారం రోజులు జరగబోతా ఉన్నాయి. ఈ వారం రోజుల కనీసం వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు పార్లమెంట్ లో? ప్రధానమంత్రి గారితో కూడా చెప్పినప్పుడు ఏం మాట్లాడాలని అడిగితే ఉదయ్ గారికి బాలశౌరి గారికి ఒకటే చెప్పాను. 140 కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి కానీ ఆయన బరువు పెంచకూడదు. ఇది ఒకటే చెప్పండి, నా మాటకి చెప్పడానికి. మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచే వాళ్ళం కాదు. అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండాలని కోరుకునేవాడు. బరువు పెట్టకూడదు వాళ్ళకి, కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయను. ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను, మీకు అవసరమైతే నేను ఎప్పుడు ఉంటాను ఒక మాట చెప్పండి, నేను మీకు అండగా ఉంటానని చెప్తాను. ఆయన ఏం చెప్తారు? 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు, కనీసం మీకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని ప్లెకార్డు పట్టుకునేటువంటి దమ్ముందా అని అడుగుతున్నారు. సరే, మాకు దమ్ము లేదు, పోనీ చావలేదు పవన్ కళ్యాణ్ గారు, పోనీ నీ మాటే ఎందుకు కాదంటాం, ఒప్పుకుంటాం. మీకేముంది? 2 ఎంపీలు ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తానంటే కూడా నా దగ్గర పనికిరాని వాళ్ళు ఉన్నారు, నేను మంత్రి తీసుకోనని చెప్పి వద్దన్నావు కదా, మీరు వద్దన్నారు కదా, తీసుకోలేదు కదా. మరి ఆ ఇద్దరితో మీరు చెలరేగిపోండి పార్లమెంట్లో. ఈ 42 టెండర్లని 42 విభాగాల టెండర్లని రద్దు చేయించండి పవన్ కళ్యాణ్ గారు. చెలరేగిపోండి, మీ ఇద్దరు పార్లమెంట్ మెంబర్లని చెలరేగిపోమని చెప్పండి. దున్నేస్తానారుగా పార్లమెంట్ని. ఈ టెండర్లను ప్రైవేటీకరణ టెండర్ రద్దు చేయండి, క్యాప్టివ్ మైన్ ఒకటి ఇప్పించండి, స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్ ఒకటి ఇప్పించండి పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆయన అన్అపాలజెటిక్ సనాతని అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు వారు నిన్న భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు, ఒక 10-15 రాష్ట్రాల్లో ఉన్నటువంటి జన సైనికులందరినీ కూడా వైజాగ్లో కూర్చోబెట్టి ఆయన చెప్పింది ఏంటంటే, దసరాకి పూజ చేయండి, పూజ చేసి ఆయుధాల చేతబూని రోడ్ల మీదకి రండి అన్నారు. దేనికన్నా? ఆయుధాల చేతబూని రోడ్ల మీదకి వచ్చి ఏం చేయాలి? పోనీ ఇదేదో ఆయుధాలు చేతబూని యూరియా ఇప్పించండి అని చెప్పాలి కదా. ఎవరైతే బ్లాక్ మార్కెట్లో యూరియా బస్తా 700 నుంచి 800 రూపాయలకు అమ్ముతున్నారో ఆ షాపులకి వెళ్ళి మీ ఆయుధాలతో వాళ్ళని ఏదో ఒకటి చేసి రైతులకి 350 రూపాయలకో 250 రూపాయలకో 400 రూపాయలకో ఏ రేటు ఉంటే, ఎంఆర్పి ఎంత ఉంటే ఆ కంపెనీని బట్టి ఆ రేటుకి ఇప్పించండి అని చెప్పాలిగా. ప్రభుత్వం మీదే కదండి. మరి ఎవరిని చంపమని చెప్తున్నారు? వైసీపీ వాళ్ళని చంపమని ఆయుధాలు తీసుకొచ్చి. పోనీ నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, మీకు మోడీ గారు బాగా క్లోజ్ అని చెప్తున్నారు మీరు, అమిత్ భాయ్ బాగా క్లోజ్ అని చెప్తున్నారు మీరు. మోడీ భాయ్ క్లోజు, అమిత్ భాయ్ క్లోజు, ఫోన్ చేసి మాట్లాడగలిగేంత చనువు ఉంది మీకు. 11 సంవత్సరాల స్నేహం ఉంది. మోడీ భాయ్ అమిత్ భాయ్ మాకు ఇక్కడ యూరియా లేదని చెప్పి ఫోన్ ఎందుకు చేయరు అని అడుగుతున్నాను. మా ప్రభుత్వం అల్లాడుతుంది, మా ప్రభుత్వం తేలేకపోతుంది, మా ప్రభుత్వం బ్లాక్ మార్కెటీర్ని కంట్రోల్ చేయలేకపోతుంది, మా ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వచ్చినటువంటి యూరియా కట్టల్ని నత్రజని కట్టల్ని అమ్ముకుంటున్నారు బ్లాక్లో, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం. సరిపడా యూరియా నత్రజన్ని మాకు పంపించు అమిత్ భాయ్ మోడీ భాయ్ అని ఎందుకు ఫోన్ చేయరు అని అడుగుతున్నాను. చెయ్యండి పవన్ కళ్యాణ్ గారు, చేయండి అయ్యా, మీకు దండం పెడతాం. మీ పరపుతుంది ఎవడికి? ఎందుకు? కూర వండుకుంటాక ఏమైనా పనికి వస్తా మీ పరపతి? ఎవడికి కావాలి? మీ మీటింగుల్లో ఓకదంపుడు ఉపన్యాసాల్లో మోడీ భాయ్ అమిత్ భాయ్ నేను ఫోన్ చేస్తాను ఎవడికి కావాలి?
రాష్ట్రం అల్లాడుతుంది, సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. కనీసం రైతాంగానికి యూరియా నత్రజని అన్న తెప్పించున్నాయా? ఫోన్ చేసి వాళ్ళు క్లోజ్ వీళ్ళు క్లోజ్, ఫోన్ ఎవడికి కావాలి? ఎవడు ఎన్ని ముచ్చట పడేది ఎవడు?